Radio City. Love Shots on Radio City 91.1 FM. చిన్ననాటి స్నేహితురాలి పెళ్లి, చలువ పందిళ్లు, మామిడి తోరణాలు, సన్నాయి మేళాలతో అంతా సందడిగా ఉంది. ఇంతలో పెళ్లి పందిట్లో కలకలం. మొత్తం కట్నం ఇవ్వలేదని వరుడి తండ్రి గొడవ పడుతున్నాడు. సమయానికి డబ్బు అందలేదు, వారంలో సర్దుబాటు చేస్తా అని నా ఫ్రెండ్ నాన్న చెబుతున్నా కూడా పెళ్లి కొడుకు తండ్రి వినిపించుకోవట్లేదు. సినిమా సీన్ గుర్తుకొచ్చింది. అప్పుడే వచ్చాడు ఒకతను. సరేనండి, ఇప్పుడే పోలీసులకు ఫోన్ చేస్తా, వాళ్ళొచ్చి మీరు అడిగినంత ఇస్తారు అన్నాడు. ఏంటి బెదిరిస్తున్నావా? అవతలి మనిషి గద్దింపు. నిజమే, పెళ్లికి ముందే ఇలా రచ్చ చేస్తున్నారు, పెళ్ళయ్యాక మా అమ్మాయి పరిస్థితి ఏంటి, ఇప్పుడే ఏదో ఒకటి తేల్చేసుకుందాం అని అతను కూడా ఆవేశంగా వాదిస్తున్నాడు. క్షణాల్లో పెద్దలంతా పోగయ్యారు. వాదోపవాదాలు, చర్చలయ్యాక పెళ్లి తంతు ఎలాగో మొదలయ్యింది. అతను నా స్నేహితురాలికి మేనమామ వరుస. మేముండే సిటీలోనే ఉద్యోగం చేస్తున్నాడట. అతడి ధైర్యాన్ని మెచ్చుకుందామని ఫోన్ కలిపాను. అంతమంది పెద్దవాళ్ళున్నా భలే మాట్లాడారు. హ్యాట్స్ ఆఫ్ అన్నాను. వయసుదేముంది, మంచి పనికి ఎవరో ఒకరు అడుగు ముందుకేయాలిగా అన్నాడు. సమాజం, అవినీతి, నిరుద్యోగం, రాజకీయాలపై 10 నిమిషాలు ఆపకుండా లెక్చరిచ్చాడు. అతని మాటలు భలే నచ్చేవి. అవి వినడానికైనా అప్పుడప్పుడు పలకరించేదాన్ని. గురజాడలా ఎప్పుడూ సమాజం గురించే చెబుతావు, ఇంతకీ నువ్వు కట్నం లేకుండా పెళ్లి చేసుకోగలవా? సరదాగా అడిగానోసారి. తప్పకుండా, ఒప్పుకుంటే నిన్నే చేసుకుంటా అన్నాడు. నా గుండెలెదిరాయి. సీరియస్ గానే చెప్తున్నా, మన పరిచయమైన దగ్గర నుంచి నిన్ను గమనిస్తున్నాను. నీది నాలాంటి మనస్తత్వమే, అందుకే నువ్వంటే నాకిష్టం. ఆలోచించు అన్నాడు మరోసారి. నాన్నది గుమాస్తా ఉద్యోగం. తాహతకు మించి నన్ను చెల్లిని చదివించారు. నేనింకా ఉద్యోగ ప్రయత్నాల్లోనే ఉన్నాను. ఈ పరిస్థితుల్లో తన ప్రపోజల్కి ఒప్పుకుంటే నాన్నకు పెద్ద భారం దిగినట్టే. కానీ ఫోన్లో అభిప్రాయాలు పంచుకోవడం తప్ప మేమెప్పుడూ కలుసుకోలేదు. ఒకరి గురించి ఒకరికి పూర్తిగా తెలియదు. అదే అడిగాను. పెళ్లి చూపుల పేరుతో 10 నిమిషాలు మాట్లాడుకుని అంతవరకు ముక్కు ముఖం తెలియని అమ్మాయి అబ్బాయి ఒకటవటం లేదా అని ప్రశ్నించాడు. నా దగ్గర సమాధానం లేదు. నా కన్నవాళ్లదే తుది నిర్ణయం అని తెగేసి చెప్పేశాను. 2 వారాలు తిరక్కముందే మా ఇంటికొచ్చాడు. మీ అమ్మాయి అంటే నాకిష్టం, తనకి నేనన్నా ఇష్టమే, పైసా కట్నం వద్దు, మాకు పెళ్లి చేయండి మా నాన్నతో అతను సూటిగా చెప్పేశాడు. నాన్న అతన్ని నానా మాటలు అన్నారు. ఒక అబ్బాయిని ప్రేమించి పెళ్లి నిర్ణయం కూడా తీసుకునేంత పెద్దదానివయ్యావా అంటూ నన్ను తిట్టారు. ఆ అబ్బాయి ఎన్నిసార్లు ప్రయత్నించినా మా వాళ్ళు ఒప్పుకోలేదు. పైగా చాలా అవమానించారు. ఆఖరికి నేనే ఓ నిర్ణయానికొచ్చాను. ఇంట్లోంచి వెళ్ళిపోయి పెళ్లి చేసుకుందాం అని అన్నాను అతనితో. నా బలవంతంతో సరే అన్నాడు. మేం అడుగు బయటపెట్టాం. స్నేహితుల సహాయంతో పెళ్లి చేసుకున్నాం. మా పెద్ద కూతురు చనిపోయింది అని అనుకున్నారు నా కన్నవాళ్లు. అయితే కంటికి రెప్పలా నన్ను చూసుకుంటూ నాకు ఆ బాధ తెలియకుండా చూసుకున్నాడు నా భర్త. కొన్నాళ్లకు మా చెల్లెలు ఉద్యోగం కోసం సిటీకి వచ్చిందని తెలిసింది. నా భర్త నా చెల్లెల్ని ఒప్పించి మా ఇంటికి తీసుకొచ్చాడు. ఓ బ్యాంకింగ్ ఇన్స్టిట్యూట్లో చేర్పించాడు. అవసరమైనప్పుడల్లా డబ్బులిచ్చాడు. అన్నీ అమ్మా నాన్నలకు తెలియకుండానే. ఏడాది తిరక్కముందే ఓ బ్యాంకులో మా చెల్లెలు క్లర్క్ ఉద్యోగానికి ఎంపికైంది. మాకు చెప్పలేనంత సంతోషం. అక్కాబావలు లేకుంటే నాకీ ఉద్యోగం వచ్చేది కాదు అందటా మా చెల్లెలు నాన్నతో. తర్వాత అన్ని విషయాలు చెప్పేసింది. నాన్న ముందు కోపడ్డా ఆయనలో కూడా మార్పులు మొదలయ్యాయి అని చెప్పింది. ఈసారి ఊరికి వెళ్ళొచ్చిన చెల్లి మాకో తీపి కబురు చెప్పింది. నా పేరు వింటేనే మండిపడే నాన్న నా పెద్ద కూతురు గుర్తొస్తోందని ఎవరితోనో చెప్పారట. మా అల్లుడు బంగారం అంటూ నా భర్తని మెచ్చుకున్నాడట. అప్పట్నుంచి నా కాలు నిలవడం లేదు. 4 ఏళ్ల నా ఎదురుచూపులు ఫలించినట్టే అనిపిస్తోంది. ఎంతైనా ఆ రోజు కన్నవాళ్ళని కాదని ప్రేమించిన వ్యక్తితో వెళ్లిపోవడం నా తప్పే. అమ్మా నాన్నలను క్షోభపెట్టిన నేను వారి కాళ్లను నా కన్నీళ్లతో కడిగి నాన్న గుండెల్లో ఒదిగిపోవాలనిపిస్తోంది. ఆ రోజు కోసం ఎదురుచూస్తూ ఉన్నా. ప్రేమించిన వారి కోసం తల్లిదండ్రులను ఒప్పించి పెళ్లి చేసుకునే ప్రయత్నం చేయాలి. కాని తల్లిదండ్రులను ఎదిరించి పెళ్లి చేసుకున్న వాళ్ళు అందరూ సంతోషంగా కూడా లేరని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, కాని నాలా ప్రేమించిన వారి కోసం తల్లిదండ్రుల మాటను కాదని బయటకొచ్చేసిన ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉన్నారా అంటే లేదు అనే చెప్పాలి. నేను అదృష్టవంతురాలనేమో అనిపిస్తోంది. అందుకే ప్రేమలో పడిన వారు తల్లిదండ్రులను ఎలాగైనా సరే ఒప్పించి పెళ్లి చేసుకునే ప్రయత్నమే చేయాలి. ఎందుకంటే పెళ్లి అనేది మరో జీవితం లాంటిది. అక్కడ ఏ తారుమారు జరిగినా పూర్తి జీవితమే అస్తవ్యస్తమవుతుంది. మిత్రులారా, ఆలోచించి తెలివైన నిర్ణయం తీసుకోండి. ఇట్లు ఓ సోదరి. Radio City. Radio City. Podcast. Radio City.